సో మీ గుడిమల్లారం టెంపుల్లో ముఖ్యంగా అంటే ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏకశిలలోనే త్రిమూర్తులు కొలువై ఉన్నారు. అసలు ఏంటి విశిష్టత? శభాయే నమః. శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి దేవస్థానం గుడిమల్లం. ఈ దేవాలయంలో ఆలయ ఈవో గారు రామచంద్రారెడ్డి గారు మరియు ఆలయ చైర్మన్ గారు బత్తల గిరినాయుడు గారు, ఆలయంలో ఇద్దరు ముఖ్య అర్చకులుగా ఉంటాము, వంశీకృష్ణ శర్మ గారు, పవన్ కుమార్ శర్మ అని. అలాగే ఇప్పుడు ఈ దేవాలయంలో విశేషం ఏంద్రా అంటే మనకి కార్తీక పురాణం ప్రకారంగా అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణు రూపిణి శీఘ్రస్యానాం శివరూపాయా. అలాగే అందరికి తెలిసినటువంటి శ్లోకం కూడా ఒకటి ఉంది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకుని ఉంటుంది ఇక్కడ స్వామివారు. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కింద ఉన్నది బ్రహ్మ, యక్షుని అవతారంలో చిత్రసేనుడు అనేటువంటి నామధేయంతో ఉంటారు స్వామివారు. తర్వాత మధ్యలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడు. ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు. ఇక్కడ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుష లింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఆవిర్భవించినటువంటి ఏకైక క్షేత్రం ఇది. అందులో ఈ క్షేత్రంలో ఆ రకంగా ఆవిర్భవించడానికి కారణం నేను చెప్తానమ్మా. ఇక్కడ వచ్చి మనకి స్వామివారి దేవాలయం కూడా చోళరాజులు పల్లవరాజులు ఆ కాలం నిర్మించిన దేవాలయం. మామూలుగా హైందవ దేవాలయాలన్నీ కూడా మీరు అవతల పక్క అమ్మవారి గుడి పైన గోపురం చూస్తుంటారు, ఒకే స్ట్రక్చర్ తో పైదాకా ఉంటుంది.